అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే రచయిత డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు. ఇక కథలోకి వెళితే, నీవు ఈ జవాబు చెబుతావని అనుకోలేదమ్మా. ఫోన్లో కూడా కూతురు శాంతి గొంతులో కోపం తెలుస్తోంది పార్వతికి. నీవు పోయిన వారం విషయం చెప్పినప్పటి నుండి ఆలోచిస్తూనే ఉన్నాను శాంతి. పరిస్థితులు ఇలా వచ్చాయి కదా, అంటే నీకు ఏది ముఖ్యమో తెలుస్తుంది. అలా అనకు శాంతి. ఇప్పటికే నీ కానుపులకు 2 సార్లు అమెరికా రాలేదా? ఇప్పుడు కూడా అలాంటి బాధ్యతే అనుకోవచ్చు కదా. నిజమే, బాధ్యత అని నీవు గుర్తు చేస్తే ఇక్కడ కూడా నా బాధ్యత ఉందమ్మా. నీకు తెలియదు నానమ్మ ఎంత చేసిందో. సరేలే, నీతో వాదించే ఓపిక నాకు లేదు. అమెరికా రమ్మంటే రాననే దానివి నీవే అని టప్పుమని ఫోన్ పెట్టేసింది శాంతి. నిట్టూరుస్తూ ఫోన్ గొంతు నొక్కి వెనుదిరిగింది పార్వతి. ఇంతసేపు ఫోన్ సంభాషణ వింటూ ఉన్న రామారావు, ఇంకోసారి ఆలోచించు పార్వతి, నేను ఉంటాను కదా ఇక్కడ అమ్మ దగ్గర. మీరు ఉన్నా కొన్ని చేయలేరు భర్తతో అంది. పని మనిషిని పెడదాం, దానిదేముంది, అదే వద్దనుకున్నానండి అంటూ అత్తగారి రూంలోకి నడిచింది పార్వతి. మంచం మీద ముడుచుకొని పడుకున్న అత్తగారు సుందరమ్మ సన్నటి స్వరంతో, ఎవరు పార్వతి ఫోను అంది. శాంతి చేసిందమ్మా. ఏమిటి, బాగున్నారు కదా? బాగున్నారు, ఊరికే చేసింది. మీకు హార్లిక్స్ కలుపుకు వస్తాను అని అక్కడ నుండి కదిలింది. సుందరమ్మకు 80 ఏండ్లు. 15 రోజుల క్రితం బాత్రూంలో జారిపడింది. ఎక్స్రే తీస్తే పాదం దగ్గర ఎముక కొద్దిగా విరిగిందని, ఈ వయసులో ఆపరేషన్ చేయడం కన్నా కట్టు కడితే ఎముక అతుక్కోవచ్చని డాక్టర్లు చెప్పడంతో కట్టు కట్టించారు. కాలు కింద పెట్టకూడదని చెప్పడంతో అన్నీ మంచం మీదే అమరుస్తోంది పార్వతి. ఇలా చేయించుకోవాల్సి వస్తోందని సుందరమ్మ వాపోయినా, అత్తగారికి ఎంత చేసినా రుణం తీరదన్న భావనతో ఇష్టంగా చేస్తోంది పార్వతి. అన్నం కూడా మిక్సీ పట్టి జావలాగా చేసి స్పూన్తో తినిపిస్తుంది. ఒళ్ళంతా వేడినీళ్ళ బట్టతో తుడిచి బట్టలు మారుస్తుంది. రోజుకు 2 సార్లు పక్కకు తిప్పుతూ బెడ్ సోర్స్ రాకుండా చూస్తుంది. బెడ్ పాన్ పెట్టి అవసరాలు తీరుస్తుంది. మధ్యాహ్నం కాఫీ ఇద్దామని వస్తే సుందరమ్మ బాగా నిద్రపోతున్నట్టు ఉంటే అక్కడే కుర్చీలో కూర్చుంది పార్వతి. ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్న అత్తగారిని చూస్తూ ఉంటే, ఇది నీ బాధ్యత కాదా అన్న శాంతి మాటలు గుర్తుకు వచ్చాయి. జీవితంలో బాధ్యత అన్నది నేర్పిన మనిషే సుందరమ్మ. ఎన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకోగలదు. చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన తనకు ఈ ఇంటికి కోడలుగా వచ్చాక అమ్మ ప్రేమను పంచిన తీరు మరవగలదా? శాంతి పుట్టినప్పుడు, కాన్పు కష్టమైనప్పుడు ఆమె తనకు సహకరించిన విధానం, భర్త రామారావుకు 2 ఏండ్లు ఉద్యోగం పోయి అవస్థ పడ్డప్పుడు అన్నిటికీ తానై ఆదుకున్నదెవరు? శాంతి ఇంజనీరింగ్ ఫీజు కట్టడం కోసం కష్టపడుతూ ఉంటే అత్తగారే ఊర్లో ఉన్న ఇంటిని అమ్మేద్దామని ఒత్తిడి చేసి, పిల్ల చదువు ముఖ్యం అన్నప్పుడు ఆమె పాదాలు తాకిన తనను ఆప్యాయంగా కౌగిలించుకొని, పిల్లలు బాగుపడాలి పార్వతి అని పిల్లల పట్ల తన బాధ్యతను గుర్తు చేసిన మనిషి తను. శాంతి చదువు అవగానే మంచి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత కోరి పెళ్లి చేసుకొని అమెరికా తీసుకెళ్లిన అల్లుడిని చూసి అమితంగా ఆనందపడింది ఆమె. అంతెందుకు, శాంతి 2 కానుపులకి మీరు వెళ్ళిరండి, నాకేమీ పర్వాలేదు అని చెప్పి మరీ అమెరికాకి పంపిన అత్తగారు ఎంతమందికి దొరుకుతారు? ప్రతి విషయంలోనూ బాధ్యతగా నిర్వర్తించిన అత్తగారు నడవలేక పడక మీద ఉన్నప్పుడు బాధ్యత పేరుతో తను శాంతి దగ్గరకు వెళ్ళగలదా? ఆలోచిస్తే ఆమె కాలు బాగైనా ఈ వయసులో ఒంటరిగా వదిలే ప్రసక్తే లేదు అనుకుంది గట్టిగా పార్వతి. అయితే కొద్ది రోజులుగా ఎడతెగని బ్లీడింగ్ జరిగి గైనకాలజిస్టుని సంప్రదించిన శాంతి ఆమె సలహాతో కొద్ది రోజులు మెడిసిన్స్ వాడినా కంట్రోల్ కాకపోవడంతో గర్భసంచి తీసివేయడం మంచిదని నిర్ణయానికి రావడం జరిగింది. పాప స్కూల్కి వెళ్ళినా బాబు చిన్నవాడు కాబట్టి అమ్మ తోడుగా ఉంటే 1 నెలలోగా ఆపరేషన్ చేయించుకోవచ్చని ఆశపడింది. ఇది తెలిసాక పార్వతి మనసు చాలా ఆందోళన చెందింది. ఒకవైపు కూతురు, మరోవైపు మంచంలో ఉన్న అత్తగారు. ఎవరిని వదులుకోగలదు? ఆలోచిస్తే శాంతి కంటే అత్తగారికే తన అవసరం ఎక్కువ అని
నిర్ణయానికి వచ్చి శాంతితో చెబితే కోపగించుకుంది. తన నిర్ణయం తప్ప అమెరికా రమ్మంటే అన్నీ వదులుకొని వెళ్ళిపోదామని అనుకుంటారా? ఎడతెగని ఆలోచనలు. సుందరమ్మ కదలటంతో లేచి దుప్పటి సరిచేసింది. సాయంకాలం మళ్ళీ ఫోన్ చేసింది శాంతి. అమ్మ, ఒకసారి నానమ్మతో మాట్లాడతా అంది. ఫోన్ తీసుకొని రూమ్లోనికి వెళ్ళి సుందరమ్మ చేతిలో ఫోన్ పెడుతూ శాంతి మాట్లాడుతుందట అంటున్న పార్వతిని చూస్తూ ఫోన్లో మాట్లాడసాగింది సుందరమ్మ. శాంతి, ఎలా ఉన్నావురా? అల్లుడుగారు బాగున్నారా? పాప స్కూల్కి వెళ్తోందా? బాబు నడుస్తున్నాడా? ప్రశ్నల వర్షం కురిపించింది సుందరమ్మ. అందరం బాగున్నాము నానమ్మ. నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు శాంతి, బాగానే ఉన్నాను. నాకు అన్నీ చేసి పెట్టడానికి మీ అమ్మ ఉందిగా. నడవకూడదన్నారు కదా. బాత్రూమ్కి కూడా పోలేను. బెడ్ మీద ఉండటం నరకం. చేసేవాళ్ళు ఉన్నారని అంటారు కానీ చేయించుకోవడం ఇంకా నరకం. దేవుడు నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడో. అలా అనకు నానమ్మ. నా సంగతి ఇంతేలే కానీ నీవెట్లా ఉన్నావు? అమ్మ ఏమీ చెప్పలేదా? ఏమయ్యిందే? నాకు తెలియదే. ఒక ఆపరేషన్ చేయించుకోవాలి నానమ్మ. నీకు బాగలేకపోయింది కదా, అమ్మకు రావడానికి కుదరదేమో. అయ్యో, ఏమి ఆపరేషన్ తల్లి? మీ అమ్మను పంపుతాలే. నాకు మీ నాన్న తోడు ఉంటారు. నీవు ఇట్లా ఉంటే అమ్మ రాదులే నానమ్మ. పర్వాలేదు. అట్లా అనకే. నేను మీ అమ్మను ఒప్పిస్తాను. రేపో మాపో పోయేదాన్ని. నా కోసం ఉండక్కర్లా. నీకే అవసరం అమ్మతోటి ఆతృతగా అంది సుందరమ్మ. అది కుదరదులే నానమ్మ. నీ ఆరోగ్యం జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది శాంతి. పార్వతి, పార్వతి కొంచెం గట్టిగానే పిలిచింది సుందరమ్మ. ఏమ్మా అంత గట్టిగా అరవద్దు, ఆయాసం వస్తుంది. శాంతికి ఆపరేషన్ అని నాకు ఎందుకు చెప్పలేదు? నిలదీసింది. చెబితే మీరు అదే యోచన చేస్తారని చెప్పలేదు. పర్వాలేదు, అల్లుడు రవి మేనేజ్ చేస్తాడు. అదేమిటే అట్లా అంటావు? మన బిడ్డకి అవసరం వచ్చినప్పుడు ఆదుకోవాలి కదా. నన్ను రాము చూసుకుంటాడులే, నీవు వెళ్ళు ఖచ్చితంగా అంది సుందరమ్మ. అమ్మ, మీరు ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన చెయ్యలేరు. నేను ఎక్కడికి పోను. మొండితనం చెయ్యకు పార్వతి. పిల్లలకు సాయపడటం మన బాధ్యత. అమ్మ, మీరు మాకు ఎన్ని చేయలేదు. ఇప్పుడు మంచాన ఉన్న మిమ్మల్ని వదిలిపోనా? నేను చేశానంటే అది బాధ్యత పార్వతి అంటున్న ఆమె మాటలను మధ్యలోనే తుంచేస్తూ, మీరు మా కోసం బాధ్యత అంటూ చాలా చేశారమ్మా. మీ పట్ల నా బాధ్యత తీర్చుకొనివ్వండి. నిండు నూరేళ్లు జీవించాల్సిన నీ కూతురికి సహాయపడటం బాధ్యత. కాటికి కాచుకున్న నా దగ్గర సేవ చేయడం బాధ్యత. నీవింకేమీ మాట్లాడకు. ఆయాసం వచ్చింది సుందరమ్మకు. దగ్గరగా వచ్చి ఛాతి నిమురుతూ కూర్చుంది పార్వతి. అత్తగారి ఆలోచన ఇలా సాగుతుందనే శాంతి సంగతి తెలియనివ్వలేదు ఇన్ని రోజులు. అమ్మ, మీరు భోంచేసి పడుకోండి, తర్వాత మాట్లాడదాము అంటూ వంటింట్లోకి వెళ్ళింది పార్వతి. వంటింట్లో పని పూర్తి అయ్యాక భోజనాలు తతంగం తర్వాత అత్తగారికి ట్యాబ్లెట్స్ ఇవ్వాలని వస్తే, పార్వతి, బీరువాలో పెట్టమనిచ్చిన సంచిలో ఒక చిన్న డబ్బీ ఉంటుంది, చూస్తావా? ఎప్పుడో ఇది దాచు అని సుందరమ్మ ఇచ్చిన చిన్న సంచి బీరువాలో పెట్టిన సంగతి గుర్తుకు వచ్చింది. ఇంత పొద్దులో దేనికి? పడుకోండి, రేపు చూస్తాలే అంటూ ట్యాబ్లెట్స్ ఇచ్చింది. లేదు, నీకొక సంగతి చెప్పాలి, తీసుకురా అంది. ఇక చెప్పినా వినదని బీరువాలోని సంచి తెచ్చింది. దానిలో ఉన్న చిన్న డబ్బీ బయటకు తీసి అత్తగారి చేతిలో పెట్టింది. దాన్ని తెరిచి అందులో ఉన్న చిన్న బంగారు ఉంగరం తీసి పార్వతీ చేతిలో పెడుతూ, ఇది రాము పుట్టినప్పుడు మా పుట్టింటి వాళ్ళిచ్చిన ఉంగరం. దీన్ని శాంతి కొడుక్కు ఇవ్వాలి పార్వతి. ఇక్కడికి వచ్చినప్పుడు నేనే ఇద్దామని అనుకున్నా, అందుకే నీవు అమెరికా వెళ్ళినప్పుడు ఇవ్వలేదు. ఈసారి శాంతి ఇక్కడకు వచ్చినప్పుడు ఇద్దాంలే అమ్మా, మీరే ఇద్దురు గాని. అన్ని రోజులు నేను ఉంటానా అని అనుమానంగా ఉంది. అందుకే నాకెందుకో నీవు ఈసారి తీసుకెడితే బాగుంటుందని అనిపిస్తోంది. మీరు ఎన్నైనా చెప్పండి అమ్మా, ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళనంతే అంది ఖచ్చితంగా. మొండికేయొద్దు పార్వతి, మీరే ఈ ఉంగరం లింకు పెట్టి నన్ను తరిమేయాలని చూస్తున్నారు అంటూ ఆ డబ్బీని సుందరమ్మ దిండు కింద పెడుతూ, ఇక్కడే ఉండనివ్వండి, రేపు తీసి పెడతా, మీరు ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి అని దుప్పటి కప్పింది. పార్వతీ వైపు నిస్సహాయంగా చూస్తూ కళ్ళు మూసుకుంది సుందరమ్మ. పడుకోబోయే ముందు రామారావుతో చెప్పింది పార్వతి, అమ్మను చూసుకోవడమే నా ప్రస్తుత బాధ్యత, మీరు అర్థం చేసుకోండి అని. కూతురు ఒక పక్క
అత్తగారు ఒక పక్క ప్రశ్నిస్తూ ఉన్నట్టే అనిపించి కలత నిదురతోనే రాత్రి గడిచింది పార్వతికి. తెల్లారింది. అత్తగారికి కాఫీ తీసుకొని సుందరమ్మ వచ్చి లేస్తారా అంటూ సుందరమ్మ భుజం మీద చెయ్యేసింది. కదలకుండా ఉందనిపించి చెయ్యి పట్టుకుంది. చల్లగా అనిపించేసరికి ముఖం తన వైపుకు తిప్పి అమ్మా అమ్మా అంటూ గట్టిగా పిలిచింది. ఆ శబ్దానికి రామారావు లేచి వచ్చాడు. అమ్మను చూడండి ఒకసారి అంది గాబరాగా. రామారావు సుందరమ్మ చెయ్యి పట్టుకొని నాడీ చూసి నాడీ ఆడడం లేదు పార్వతి అన్నాడు చెయ్యి దించుతూ. అప్పుడు సుందరమ్మ చేతి నుండి కింద పడింది డబ్బి చిన్న శబ్దం చేస్తూ. దాన్ని చూడగానే ఏడుపు వచ్చింది పార్వతికి. అత్తగారు ఎంత కృతనిశ్చయం చేసుకొని వెళ్ళిపోయారో తెలిసి వచ్చింది. అరమోడ్పుగా ఉన్న సుందరమ్మ కళ్ళని మూస్తూ ఆమె తలని ఛాతికి ఆనించుకుంటూ ఉంటే పార్వతి మీద ఒదిగిపోయి నీ బాధ్యత నిర్వర్తించు పార్వతి, నేను అడ్డురాను అంటూ ఉన్నట్టే అనిపించింది పార్వతికి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.